అదే గ్రామంలో దసరా నాడు కర్రలతో కొట్టుకుంటారు. అదొక పెద్ద టాస్క్ మీకు. ఎప్పటి నుంచో చాలామంది ఆఫీసర్లు దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ అది ఆచారంగా వస్తుంది కాబట్టి ఒక ట్రెడిషనల్ గేమ్గానే చూస్తుంటారు. ఆలూరు మండలంలో, ఆలూరులో ఆ ప్రాబ్లమ్ ఎలా మీరు సాల్వ్ చేశారా? లేదు మనకెందుకు లేదు దాంతో నేను ఆ మండలంలో పని చేయలేదు. మాలకొండేశ్వర స్వామి అని అది నేను ఆ మండలంలో పని చేయలేదు, కానీ ఆ బందోబస్తు అయితే చూశాను. ఆ దేవుణ్ణి ఆ విలేజ్ తీసుకుపోవాలన్నా, నిర్ణీకి విలేజ్ ఆ మండలం తీసుకుపోవాలన్నా, ఈ గ్రామం తీసుకుపోవాలనే దాని మీద జరుగుతుంది. కానీ అక్కడ అది ఒక సాంప్రదాయంగానే చూడాలి. కానీ సాంప్రదాయ గేమ్గా కానీ రక్తం వస్తుంది కదా బయటికి, రక్తాలతో వచ్చేలా కొట్టుకుంటారు కదా. దాన్ని మిస్యూజ్ చేసి కొట్టుకునే వాళ్ళే తప్పితే ఆట ముసుగులు ప్రత్యర్థుల మీద అటాక్ చేయడం చేస్తుంటారు. అవి నివారించడానికి దాదాపుగా పోలీసింగ్ అనేది ఆ టైంలో చేస్తూ ఉంటారు. విస్తృతంగా పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ ఆ ఆట అది సాంప్రదాయమే. అది దాన్ని వేరే రకంగా చూడకూడదు. సరే, 8 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన క్రైమ్ కేసు ఏమైనా ఉందా అక్కడ డిటెక్ట్ చేసింది? మన ఎస్ఐగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే మాకు సైబర్ సెల్ ఫోన్స్ వచ్చేటి. ఆ టైంలో మాకు ఒక లారీ ఒకటి గుంతకల్ నుంచి వస్తూ నేను పత్తికొండలో పనిచేసేటప్పుడు మిస్సింగ్ అయింది. దాన్ని అంటే ఇప్పుడున్న మనకు కాల్ డీటెయిల్స్ అవన్నీ మనకు చాలా ఏమి అంటే అప్పుడప్పుడే లెటర్స్ పెట్టి ఎప్పుడుకో వచ్చేవి. అలాంటి సందర్భంలోనే అక్కడ ఒక చిన్న ఆ క్రిమినల్ మనకు రీఛార్జ్ కూపన్స్ ఉండేవి. ఆ రీఛార్జ్ కూపన్స్ ఎవరైతే అమ్ముతారో ఆ రీఛార్జ్ కూపన్స్ నెంబర్సు ఆ ఇచ్చిన వ్యక్తి నెంబర్ కూడా రాసుకునేవాడు. అలా ఒక చిన్న ఇన్సిడెంట్తో దాదాపు అప్పట్లో 8 lakhs వర్త్ రూపీస్ ఐరన్ ఓర్ డిటెక్ట్ చేయడం, అప్పుడు మమ్మల్ని ఎస్పీ గారు శంకరబ్రత బాగ్చి సార్ అప్రిషియేట్ చేయడం, అది నాకు సర్వీస్లో బాగా. సార్, మీరు చెప్పిన కొన్ని ప్రాంతాలు చెప్తా, పత్తికొండ కానీ దోనకొండ ఇవన్నీ ప్రాంతాల్లో హైవే మీద ఆటోలు వస్తాయి. హైవే మీద ఆటోలు దిగిన తర్వాత కొంతమంది షేరింగ్ ఆటోలు రాజ్యం, వాళ్ళ రౌడిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాళ్ళ మీరు ఫోకస్ ఏం చేశారు? అంటే మన నిరుద్యోగం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించలేని సందర్భంలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోలేని వ్యక్తులు ప్రజెంట్ వెంటనే మనం ఏ ఉద్యోగం చేయాలంటే ఒక ఆటో తీసుకోవాలా అనే దృక్పథంతో ఉన్న మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఎడ్యుకేషన్ ఉండదు, కానీ ఏదో ఒకటి ఉద్యోగం చేయాలా, ఫ్యామిలీని చాక్కోవాలా, వేరే వాళ్ళని పోయి అడుక్కోకూడదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏది ఉండాలంటే ఒక ఆటో తీసుకుంటున్నారు. అలా ఆటోలు అంటే మీరు చెప్పినట్లు మేమైతే ఇప్పుడు గుర్తించలేదు. అట్లా వాళ్ళ జీవనోపాధి కోసం చేసుకున్నదే తప్పితే. జీవనోపాధి చేయడం తప్పు కాదు, కానీ రౌడీజం చేయడం తప్పు కదా. రౌడీజం